ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చ్ అన్నమాట ఇది చర్చ్ అనేది. ఇక్కడైతే పిల్లలందరూ గ్రౌండ్కి వచ్చేసారు ప్రే చేయడానికి. మూవీ నానిగారి మూవీ మజ్ను మూవీ తీశారు దీంట్లోనే. ప్లస్ జార్జ్ రెడ్డి మూవీలో కాలేజ్ ఇదే అనమాట. హాయ్ గైస్, దిస్ ఇస్ రాకేష్ ప్రజాపతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మెదక్లో ఒక మంచి షూటింగ్ లొకేషన్ ఉందన్నమాట. మూవీ షూటింగ్స్ లొకేషన్, చాలా మూవీ షూటింగ్స్ అయినాయి అక్కడ. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం మెదక్ పోస్ట్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ రెడ్ సిగ్నల్ పడింది కానీ ఇక్కడ కూడా రూల్స్ అనేది ఫాలో అవ్వట్లేరు. ఇక్కడ చాలామంది అయితే హెల్మెట్స్ పెట్టుకోవట్లేదు. హెల్మెట్ అయితే కన్ఫర్మ్ పెట్టుకోవాలి, మీ సేఫ్టీ కోసమే చెప్తున్నాను. ఇప్పుడు మనం వెళ్ళే రోడ్ వచ్చేసి మెదక్ చర్చ్ రోడ్ అనమాట. ఇక్కడ మెదక్ చర్చ్ బ్యాక్ సైడ్ అయితే ఉంది ఆ లొకేషన్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా గేట్, మెదక్ చర్చ్ గేట్ అనమాట. ఎగ్జాక్ట్లీ ఇది మెదక్ డిపో ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఇదే గేట్. లోపలికి అయితే ఎంటర్ అయిపోతుంది. ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా అవుతాయి. ఇక్కడ చాలామంది పబ్లిక్ వస్తారు. ఆ టైంలో ఈ రోడ్ ఖాళీ ఉండేది, మొత్తం షాప్సే ఉంటాయి. ఇక్కడ బ్యారిగేడ్స్ పెట్టారు కదా, ఇక్కడ నుంచి లోపలికి 2 వీలర్స్ ఎంట్రీ ఉండదు. ఇప్పుడు క్రిస్మస్ టైంలో మొత్తం వాకబుల్, నడుచుకుంటూనే వెళ్ళాలన్నమాట లోపలికి. వెహికల్స్ అయితే ఇక్కడ లోపలికి అలా ఇయ్యారు. మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చ్ అన్నమాట ఇది చర్చ్ అనేది. చాలామంది పబ్లిక్ అయితే వస్తారు, ఫారెన్ నుంచి కూడా వస్తారు క్రిస్మస్ టైంలో ఫారినర్స్. ఇంకోటి స్పెషల్ ఏంటంటే మెదక్ చర్చ్లో ఇక్కడ బ్యాక్ సైడ్ కింద స్వరంగ మార్గం అవుతుంది. దాని నుంచి హైదరాబాద్ గోల్కొండకు వెళ్ళొచ్చు అంటారు. ప్లస్ ఇది మెదక్ ఫోర్ట్ దగ్గర కూడా వెళ్ళొచ్చు అంటారు. అది క్లోజ్ అవుతూ ఉంది. ఇప్పుడు పైనుంచి జాలి అయితే ఫంక్షన్ అయితే వేసేసారు. ఇప్పుడు మనం చర్చ్ బ్యాక్ సైడ్ రోడ్కి అయితే వెళ్తున్నాం. ఈ రోడ్ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట మనం ఇప్పుడు ఆ లొకేషన్కి వెళ్ళే రోడ్. ఈ లొకేషన్లో అయితే చాలా మూవీ షూట్స్ అయితే అయినాయి. స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అదే అనమాట కాలేజ్. ఇప్పుడు మన లొకేషన్లో సై మూవీ ఆల్మోస్ట్ ఇక్కడనే కంప్లీట్ చేశారు షూటింగ్ అనేది. సై మూవీలో కాలేజ్ ఉంది కదా, కాలేజ్ ఇదే అనమాట. స్కూల్లో బెల్ కొడుతున్నారు, చాలా రోజులు అవుతుంది ఆ సౌండ్ విని. ఇక్కడైతే పిల్లలందరూ గ్రౌండ్కి వచ్చేసారు ప్రే చేయడానికి. సో ఇదే అనమాట మన మెదక్లో ఉన్న మూవీ షూటింగ్ స్పాట్, మన వెస్లీ కాలేజ్. ఇక్కడ గ్రౌండ్ కనిపిస్తుంది కదా, రైట్ సైడ్లో గ్రౌండ్లో ఇక్కడ మనకు సై మూవీలో బస్సెస్ బ్లాస్ట్ అవుతాయి కదా, ఆ సీన్ అయితే దీంట్లో తీశారు. ప్లస్ మజ్ను మూవీ నానిగారి మూవీ మజ్ను మూవీ తీశారు దీంట్లోనే. కాలేజ్ ఇదే అనమాట కాలేజ్. ప్లస్ జార్జ్ రెడ్డి మూవీలో కాలేజ్ ఇదే అనమాట. జార్జ్ రెడ్డి మూవీ కూడా ఇందులోనే అయింది. నేను మజ్ను మూవీ జార్జ్ రెడ్డి మూవీ షూటింగ్కి అయితే వచ్చాను ఇక్కడికి. కాలేజ్ ముందు నుంచి వీడియో తీద్దాం అనుకున్నా కానీ అక్కడ గ్రౌండ్లో పిల్లలందరూ ప్రేర్ చేస్తున్నారు, వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ సైడ్ నుంచి తీస్తున్నాను. ఇదే అనమాట మన బైక్ పల్సర్ N150. ట్యాంక్ పైన మన యూట్యూబ్ ఇన్స్టా ఇప్పించాను. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా వెళ్తాము స్కూల్. ఈ వెస్లీ స్కూల్లో సైన్స్ ఫేర్స్ కూడా అవుతాయి అనమాట. మన స్కూల్ పిల్లలందరూ సైన్స్ ప్రాజెక్ట్స్ చేస్తారు కదా, ఎగ్జిబిషన్ అవుతుంది ఈ స్కూల్లో. అయితే మొన్న రీసెంట్గానే అయిందంట సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్, మా ఫ్రెండ్ చెప్తున్నాడు. ఆ టైంలో నేను మెదక్లో లేను, కన్ఫర్మ్ ఆ వీడియో కూడా చేస్తుండే. ఇక్కడ ఈ వెస్లీ స్కూల్ గ్రౌండ్లో అన్ని మన డిస్టిక్లో ఉన్న మెదక్ డిస్టిక్లో ఉన్న స్కూల్స్కి అయితే టోర్నమెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు స్పోర్ట్స్. నేను స్కూల్ డేస్లో 7th క్లాస్ చదివేటప్పుడు టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసినాను అనమాట. ఖోఖో ఆడిన ఆ టోర్నమెంట్లో 5 మినిట్స్, అంటే 5 మినిట్స్ కాదు 1 మినిట్కి అవుట్ అయిపోయాను. కోతులు చూడండి ఎట్లా ఉన్నాయో. ఇదే మనం ఇప్పుడు స్కూల్ బ్యాక్ సైడ్ అవుతున్నాము.
ఇక్కడ జాలీతోని కాంపౌండ్ వాల్ లాగా వేసేసారు మొత్తం స్కూల్ చుట్టూ బ్యాక్ సైడ్. అది నాకు తెలిసి కోతులు రాకుండా వేసినట్టున్నారు. కోతులు ఎందుకంటే కోతులు బాగుంటాయి ఇక్కడ మెదక్లో. ఇక మొత్తం జాలి వేసేసారు ఇక్కడ. చూశారు కదా బ్రో, ఇది మన వీడియో అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్